50% పార్లమెంటు ఆమోదించిన తర్వాత కూడా ఎందుకు దానికి ఇక్కడ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు దానికి అమలు పంచలేదని కృష్ణ కూడా చెప్పడం జరిగింది. ఈ విషయంపై మీ దగ్గర ఉన్న గ్రౌండ్ రిపోర్ట్ ఏంటి సుధాకర్? అధికారంలో వచ్చిన తర్వాత 4 నెలల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత కులగణన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కులగణన కార్యక్రమంలో భాగంగా తెలంగాణలో బీసీలు వచ్చేసి 42% ఉండడం, అంటే గతంలో జరిగిన సర్వేల ప్రకారం 42% ఎబవ్ ఉన్నట్టు మాత్రము గత పాలకులు చెప్పడం జరిగింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మొన్న చేసిన కులగణన సర్వే ప్రకారం మాత్రము గతంలో కంటే ఈసారి బీసీల రిజర్వేషన్లు కానీ బీసీల ప్రక్రియ తక్కువ ఉన్నట్టు మాత్రం చూపించడం ద్వారా మాత్రం ప్రతిపక్షాలు మాత్రం వీటి మీద గట్టిగా పోటీ అనుకోవచ్చు. ఏదేమైనా తెలంగాణ రాష్ట్రంలో ఈ కులగణన సర్వే చేసిన నేపథ్యంలో మాత్రం గతంలో చూసుకుంటే ఈసారి బీసీలకు 42% రిజర్వేషన్ ఖచ్చితంగా ఇవ్వాలంటే మాత్రం ప్రతిపక్ష నేతలు మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం నిర్దేశించడం జరుగుతుంది. ఏదేమైనా కులగణన సర్వే చేస్తే ఇటు బీసీలకు కానీ ఎస్సీలకు కానీ అది అదే ఏ కమ్యూనిటీకైనా ఎవరికైనా ఉన్న స్థానాల్లో భర్తీ చేసి ఉంచాలి, ఎవరికి ఎంత రిజర్వేషన్ ఉంటుందో అంత సమానంగా ఇవ్వాలి. కానీ ఈసారి లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్న నేపథ్యంలో మాత్రం బీసీలకు 42% ఇస్తా అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది. కానీ ఈ మొన్న జరిగిన సర్వేలో బీసీల రిజర్వేషన్ల ప్రకారంగా బీసీలు అంతమంది లేరంటూ ఒక వాదన వచ్చింది. దీనిని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సైతం వరంగల్లో ఒక బహిరంగ సభలో చెప్పడం జరిగింది. కాంగ్రెస్ అధిష్టానం వచ్చేసి లేనిపోని రిజర్వేషన్లను బయట చూపిస్తుంది, వాస్తవాలను చూపించడం లేదు అని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అదే కాంగ్రెస్ పార్టీకి చెందిన చెప్పండి. దీనిని కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా నిన్న జరిగిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో దాన్ని చెప్పడం జరిగింది. ఏదేమైనా ఈసారి వస్తున్న లోకల్ బాడీ ఎన్నికల్లో సర్పంచ్ ఎన్నికల్లో ఖచ్చితంగా 42% రిజర్వేషన్ చూపించాలి. అలాగే బీసీ వర్గీకరణ ఎలా జరిగిందో దాన్ని పూర్తి స్థాయిలో మళ్ళీ కౌంటింగ్ చేయించాలి, రీసర్వే చేయించాలని చెప్పి కేటీఆర్ చెప్పడం జరిగింది. దీన్ని కూడా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా స్పందించడం జరిగింది. తెలంగాణలో సర్వేలో ఎవరు భాగస్వామ్యం కాలేదు, వారు కూడా రీసర్వే కోసం మళ్ళీ మేము కార్యక్రమం చేపడుతున్నాము, దీనిలో మీరు ఖచ్చితంగా భాగస్వామ్యం కావాలని కూడా చెప్పడం జరిగింది. అంటే ఒకటే లోపానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి వారే సర్వే చేయించారు కదా. మరి ఇదే కాంగ్రెస్ పార్టీ సర్వే చేసిన తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి మొన్న సర్వేలో ఒక మాట చెప్పింది, టోటల్ తెలంగాణ రాష్ట్రంలో సర్వే మొత్తం పూర్తి అయిపోయింది అని చెప్పి ఈ కమ్యూనిటీకి బీసీ కమ్యూనిటీ ఇంత, ఎస్సీ ఇంత, ఎస్టీ ఇంత, ఓసీ ఇంత అని చెప్పి ఇదే మంత్రి చెప్పడం జరిగింది. మరి ఈ మంత్రి చెప్పిన తర్వాత ఈ రోజు డిప్యూటీ సీఎం మళ్ళీ రీసర్వే చేస్తా అని చెప్పిన అంటే దీని జాబ్ ఏమైంది అనుకోవచ్చు. అంటే గతంలో వచ్చేసిన సర్వేలో అనుకోవచ్చు కదా. ఒక్క నిమిషం సుధాకర్, ఇప్పుడు ఏదైతే కేటీఆర్ అండ్ హరీష్ రావు మాట్లాడారు